హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చూసేద్దాం. ఈరోజు చెన్నా పులావ్ చేసుకుందామండి. దీనికోసం మనకి మెయిన్లీ కావాల్సింది కాబూలీ చెన్నా అండ్ బాస్మతి రైస్. సో ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని నానబెట్టుకుంటాము ఒక 1 అవర్ అలా. ఈ కాబూలీ చెన్నాని ఏంటంటే ఒక 6 to 7 అవర్స్ అనేది మనం ముందుగా నానబెట్టుకొని తర్వాత వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 4 to 7 విజిల్స్ వచ్చే వరకు మనం చెన్నా బాయిల్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఫస్ట్ ఆ చెన్నా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక పాన్ పెట్టుకొని దానిలో కావాల్సిన మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ వేసుకున్నాక ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము. ఇది మరీ బ్రౌన్ ఆనియన్స్లో అవ్వనక్కర్లేదు, జస్ట్ గోల్డ్ కలర్లోకి కొంచెం టర్న్ అవుతూ ఫ్రై అయితే సరిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక స్ప్లిట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ 1 టమోటో అనేది యాడ్ చేస్తున్నాము ఇక్కడ, జస్ట్ మనకి కొంచెం పులుపునెస్ కోసం అంతే. సో ఆనియన్ అనేది, టమోటా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్, కారం, సాల్ట్ అండ్ గరం మసాలా ఇవి యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా మన వెజిటబుల్స్కి పట్టేలా బాగా రోస్ట్ చేసుకుంటాం అనమాట. సో వన్స్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట, గుమగుమలాడుతూ ఆ స్మెల్ అనేది మనకు అబ్జర్వ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఈ చెన్నా బాయిల్ చేసుకున్నది వేసి కొంచెం ఆ స్పైసెస్ దానికి పట్టే వరకు రోస్ట్ చేసుకొని అని మనం సోక్ చేసిన రైస్ని యాడ్ చేసుకుంటాం ఇందులో. వన్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక బాగా మసాలాస్ పట్టేలాగా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఏదైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నామో దానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర అనేది యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుంటాం అనమాట. సో వన్స్ కుక్కర్ పెట్టేసుకున్నాక ఒక 3 to 4 విజిల్స్ చాలు, సరిపోతుంది. ఎందుకంటే మన రైస్ ఆల్రెడీ నానుంటుంది. సో ఇలా కుక్ అయిపోయింది ఎలా వస్తుందంటే సో పొడి పొడిలాడే చెనా రైస్ అనేది తయారైపోతుందనమాట. చెనా తినని వాళ్ళకి ఇది ఒక ఫ్లేవర్ రైస్లా చేసి తినిపించవచ్చు అనమాట. ట్రస్ట్ మీ, సూపర్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అస్.